నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ 8వ వార్డులో మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న తిరోవీధి సత్యనారాయణ ఇంటిలో అద్దెకుంటున్న ముమ్మిడివరపు నరసింహమూర్తి, నాగోజు పాపాచారి ఇరువురు ఆ ఇంట్లో అద్దెకుండడం జరిగింది. ముమ్మిడివరపు నరసింహమూర్తి తన గ్యాస్ బండ మీద వంట చేసుకునే సమయంలో సుమారు 4:30 ప్రాంతానికి గ్యాస్ బండ పేలడంతో ఇంటిలో ఉన్న తన టెంట్ హౌస్ మరియు తన సామాగ్రి అన్ని కూడా సుమారు 8 లక్షల రూపాయలకు విలువ చేసే వస్తువులు అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. బజ్జీలు వేయచ్చాను వస్తాను నోడాను అన్నాను. తీరాగే వస్తాను నోడాను పట్ల తీసుకుని నోడు వస్తాను నోడాను అన్నాను. ఈ యొక్క కోరుకొండలో గ్యాస్ ఫైర్ అనేది జరిగి ఒక 2 కుటుంబాలు పూర్తి స్థాయిలో రోడ్డు పట్టిన పరిస్థితి ఏర్పడింది. ఒక రైతుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తి వ్యవసాయ పనులు చేయలేక కుటుంబ సమేతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని అతనికి ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసుకుని ఆ ఎకరం పొలం కూడా అమ్మిన డబ్బులతో కొంచెం భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవిస్తే ఇక్కడ ఒక షాప్ కూడా అద్దె తీసుకుని ఈ యొక్క టెంట్ హౌస్ సామాగ్రిని పెట్టుకుని అద్దెకించుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదం ఏర్పడి వారి యొక్క భారీ ఆస్తి నష్టం అనేది ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా టెంట్ హౌస్ సామాగ్రి కంప్లీట్ గా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎయిర్ కూలర్స్ పెట్టారు. అలాగే సుమారు 20 టెంట్లు కూడా పెట్టుకున్నారు ఆయన. అలాగే చూస్తే 500 వరకు కూడా ప్లాస్టిక్ కుర్చీలు పెట్టుకున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, పెడస్టల్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని అతను సప్లై కంపెనీ పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు. అమ్మినటువంటి ఆ యొక్క భూమి తాలూకు డబ్బు ఏదైతే వచ్చిందో ఆయన శేష జీవితం బాగా ఏ ఇబ్బంది లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఒక జీవనోపాధి గడపాలి, ఒక 4 మనుషులకు కూడా పని కల్పించుకుని జీవించుద్దాము అనేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తరుణంలో వాళ్ళు కూడా పెట్టుకుని రీసెంట్ గా కొన్ని నెలలు మాత్రం అయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల కంప్లీట్ గా మొత్తం అన్ని కూడా కాలిపోయి బూడిదైపోయి నిరసరాయులు అయ్యారు. అదే విధంగా చూస్తే ఆ పక్కన మరొక వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ కొన్ని బట్టలు కూడా అమ్ముకుంటూ ఆయన జీవనోపాధిని చేసుకుంటున్నారు. చిన్న చిన్న వస్తువులు, జాకెట్లు, చీరలు, పంచులు ఇలాంటివన్నీ కూడా, టవల్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మనం చూసాం అయ్యి మొత్తం పూర్తి స్థాయిలో పంచులన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ చీరలు కాలిపోయిన పరిస్థితి ఉంది, టవల్ కాలిపోయిన పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే ఏదైతే కస్టమర్లు ఆయనకి టైలరింగ్ నిమిత్తం బట్టలు ఇచ్చి కుట్టించుకోవడానికి ఇచ్చారు అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి. ఇది బయట కస్టమర్లకు కూడా భారీ నష్టం ఏర్పడింది. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఇది దశాబ్దాల కాలం పాటు
ఈ యొక్క బట్టల షాప్ కు మంచి పేరు ఉంది. ఈ వెంకటేశ్వర బట్టల షాప్ అనే దానికి అది దశాబ్దాల కాలం చరిత్ర ఉన్నట్టు బట్టి ఎప్పటి నుంచో కస్టమర్లు చాలా కాలం నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి వారు బట్టలు కాలిపోవడం కూడా దురదృష్టకరం. ఈ యొక్క శ్రావణ మాసం కావడం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి బిజీగా ఉండే టైంలో ఇలాగా కాలిపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నారు. వీళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో పనిచేసి వీళ్ళందరికి కూడా సక్రమంగా మేము నష్టపరిహారం చెల్లించి కుటుంబాలు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే బిల్డింగ్ కూడా పూర్తిగా కాలిపోయింది. బిల్డింగ్ కూడా కాలిపోయి ఆ యొక్క డోర్లు కాలిపోయినాయి. ఆ యొక్క కాలిపోవడం వల్ల పట్టును కోల్పోయి ఆ సిమెంట్ కూడా కిందకి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సీలింగ్ అంతా కూడా ఏదైతే గతంలో సిమెంట్ సీలింగ్ వుడ్ సీలింగ్ చేశారో అవన్నీ కూడా పడిపోతున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో అంచనా వేసి వీళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా మేము ప్రభుత్వం తరఫున చేస్తాము. అలాగే మా కుటుంబం తరపు నుంచి జనసేన పార్టీ నుంచి కూడా వారికి ఆర్థిక సాయం బత్తుల వెంకటలక్ష్మి గారు వచ్చి చేస్తారని సందర్భం తెలియజేస్తాం. ఉమ్మడి వరపు నరసింహమూర్తి గారు అన్న ఆయన కౌంట్లు కులానికి వచ్చేటట్టు వైసీపీ కులం కౌంట్లు చిన్న టెంట్ హౌస్ ఎత్తుకుండి ఇప్పుడే కొత్తగా మోపు చేసుకుంటున్నారు. చిన్న టెంట్ హౌస్, ఇంత ముందు టెంట్ హౌస్ ఉండేది. ఆర్థికంగా తిరిగిపోవటం వల్ల ఆ టెంట్ హౌస్ కొన్నాళ్ళ క్రితం అమ్మేసుకున్నాడు. ఇంకే దారి లేక కొద్దిగా భూమి ఉంటే అమ్మేసుకుంటా ఇల్లు కట్టుకుంటా అప్పులు జరగక ఆ ఇల్లు కూడా అమ్మేసుకుంటాం జరిగింది. ఇప్పుడే మామూలుగా టెంట్ హౌస్ పెట్టుకుంటే ఇంకా ఓపెనింగ్ కూడా అవ్వలేనట్టుంది. ఇప్పుడు చిన్న చిన్నగా ఇచ్చుకుంటాం జరుగుతున్నట్టు అనుకుంటాను. ఈ రోజున 4:30 సమీపంలో ఈయన గారు బయటకు వచ్చే సమయంలో మామూలుగా సిలిండర్ పేలి మొత్తం ఆ టెంట్ హౌస్ ఉన్న సామానం కుర్చీలు అవనివ్వండి, మామూలుగా టెంట్లు అవనివ్వండి, మొత్తం అన్ని రకాల కూడా దగ్గర రమారమి ఒక 5-6 లక్షల రూపాయలు ఉన్న విలువైన సామానం ఈ అగ్నికి మామూలుగా ఈ సిలిండర్ బెదిరిపోవడంతో మొత్తం మాడి మసలిపోవడం జరిగినాయి. వీళ్ళకి జీవనోపాధి కూడా ఇప్పుడు రోడ్డు పడ్డట్టు అయింది. పాపం మామూలు దిక్కు కోసం తిక్కులో ఉండటం జరిగింది. ఈ సహకారి గారిని ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఆదుకోవాలని భగవంతుని మాకు కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే మా స్థానిక జనసేన పార్టీ మా ఎమ్మెల్యే గారు వస్తాం వీళ్ళని చూసి స్పందిస్తాం. ఆయన గారేపు నుంచి ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడికి న్యాయం చేస్తారని అనటం, వారంతు సాయం చేస్తానంటాం. వెంటనే ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు కూడా వచ్చి స్పాట్లోకి వచ్చి వాళ్ళని కూడా చూసి ఆర్థికంగా మామూలుగా ఉంటారు కానీ బియ్యం మామూలుగా డబ్బులు కూడా ఇస్తానంటాం జరుగుతూ ఈ రకంగా జరిగింది. ప్రభుత్వం వారు తప్పనిసరిగా ఈ సావకారు గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరి జనసేన పార్టీ నాయకులు సీనియర్ నాయకులైన తాటికొండ బుజ్జి గారు 8వ వార్డు నెంబరు ఈ సత్యనారాయణ గారు ఆర్థిక ఇబ్బందిని చూసి ఈ రకంగా జరుగుతూ ఆయన స్పందించి ఆయన వంతు సాయంగా ఏదో పప్పు ఉప్పు కన్నట్టు 3,000 రూపాయలు ఆయనకి ఇస్తాం జరిగిందండి. అలాగే దాతలు ఎవరైనా ఉంటే గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. సత్యనారాయణ గారు ఆచార్య గారు చిన్న మిషన్ టైలర్ చిన్న చిన్న దుప్పట్లు గాని చిన్న చిన్న ప్యాంట్లు మరమ్మతులు వచ్చి చేసుకుంటూ చిన్న చిన్న టవల్లో రుమాల్లో పంచులు ఇలాంటి ఆ టైలరింగ్ తో పాటు పెట్టుకుంటాం. ఆ ఏమైనా వస్తే ఆయనకి కూడా జీవనోపాధి ఇది. అయితే అవి కూడా బట్టలు మిషన్ అన్ని కూడా అన్ని రకాల కూడా ఈ అగ్నికి దాసం అయిపోయి ఈయన కూడా రోడ్డును పడటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ ఆచార్య గారిని కూడా ఆ మిషన్కి సంబంధించిన అలాగే బట్టల నష్టం లక్షల్లో నష్టం ఆయన గారికి కూడా జరిగింది. ప్రభుత్వం వారు కూడా ఆయన గారిని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జనసేన మన తాటికొండ బుజ్జి గారు ఈయన గారికి కూడా 2,000 రూపాయలు ఏదో ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే దాతలు కూడా ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళని అన్ని రకాలు కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటే ప్రధానికం కోరుకుంటున్నామండి.